మరి ఈ డబ్బుని సంపాదించే గోల్ని రీచ్ అవ్వడానికి కొంతమంది లీగల్ రూట్లో చదువుకుని జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తూ సంపాదించుకుంటారు. కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ కండిషన్స్, పిల్లలు పెరిగే విధానం, చుట్టూ ఉన్న నైబర్హుడ్, ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఏ దారి లేని వాడికి గోదారే దిక్కు అన్నట్టు లగ్జరీ లైఫ్ కోసం చేసే ప్రయత్నాలలో ఈ బెట్టింగ్లోకి ఇరుక్కుపోతున్నారు. అసలు ఎవరికీ చెప్పకుండా, ఎవరి సజెషన్స్ తీసుకోకుండా చాలా సీక్రెట్గా బెట్టింగ్స్ చేస్తున్నారు. ఫ్యామిలీకి ఒకవేళ తెలిస్తే వారు క్వశ్చన్ చేస్తారు, వద్దు అని ఆపుతారు. కానీ ఇన్స్టాంట్ లోన్స్ వల్ల ఈజీగా మనీ అందుతుంది. దాన్ని యూజ్ చేసి బెట్టింగ్ మొదలు పెడుతున్నారు. చూసారా, మనకు తెలియకుండానే ఇదంతా ఎలా జరుగుతుందో.